శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారైతే ఏలినాటి శని ప్రభావం వల్ల షష్టగ్రహ కూటం ఒకటి రాబోతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అందరికీ, వీరికి వారికని కాకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఏ మాత్రం మీ ఆరోగ్యం బాగాలేకున్నా ఇమీడియట్గా మీ తల్లిదండ్రులకు చెప్పండి. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. హాస్టల్స్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న పిల్లలు కొంతమంది ఉంటారు. ఏముందిలే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేస్తారు. అది తీవ్రంగా అధికమై మిమ్మల్ని చాలా బాధిస్తుంది. దానివల్ల తర్వాతి రోజులలో మీకు టైం వేస్ట్, ఆరోగ్యపరమైనటువంటి శారీరక బాధ కూడా ఉంటుంది. గృహిణుల విషయానికి వస్తే కూడా ఏవైనా వీరికి మెన్సెస్కి సంబంధించిన ప్రాబ్లం రావడం కానీ, లేకుంటే అల్సర్ లాంటివి కడుపులో ఏవైనా సరే ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరమైనటువంటి ఇబ్బందులు వస్తే జాగ్రత్తగా, అంటే యూత్రస్ ప్రాబ్లమ్స్ కానీ, కడుపులో అండాశయంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైనా వస్తాయి, జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మనకి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళు ఉద్యోగం మారాలనుకోవడం, వేరే ఉద్యోగానికి అప్లై చేయడం, వాళ్ళు రమ్మని చెప్పి ఆల్మోస్ట్ రమ్మన్నారు కదా అని చెప్పి ఉన్న ఉద్యోగాల్లో నుంచి బయటికి రావడం, అక్కడ కూడా సరైన సమయానికి రెస్పాండ్ కాకపోవడం, దానివల్ల ఐడల్గా ఉండాల్సినటువంటి కాలం. అంటే ఉన్న ఉద్యోగం మానేస్తారు, కొత్త ఉద్యోగం రాదు, నెలలో 2 నెలల్లో 3 నెలల్లో ఇబ్బందులు పడతారు, ఆర్థిక ఇబ్బందులు అధికంగా పడతారు. కాబట్టి తొందరపడి ఉద్యోగాలు మానేయకండి. ఎవరైతే ఉద్యోగం మానేయాలి అనుకుంటూ ఉన్నారో, ఇవన్నీ మళ్ళీ గోచారరీత్యా చెప్తున్నవేనండి. తర్వాతకి మళ్ళీ మాకు ఇలా జరగలేదు, అలా జరగలేదు, అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎలా చెప్తున్నారు అనకండి. ఎందుకంటే గోచారరీత్యా మాత్రమే ఈ రాశి వాళ్ళ గురించి, అంటే ఒక 10 మంది 20 మంది మీనరాశి వాళ్ళు ఉంటే అన్ని ఫిల్టర్స్ చేసి ఉద్యోగస్తులకు ఈ బాధలు వస్తాయి, చదువుకునేటువంటి వాళ్ళకి ఈ ఇబ్బందులు వస్తాయి అని మీ ముందు పెట్టడం జరుగుతుంది. అలా మీ పూర్తి జాతకం కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం పంపించండి, డీటెయిల్గా జాతకం తెలుసుకోండి. అలా ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో అధికంగా తిరుగుతున్నారో, సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వెళ్ళకూడనటువంటి ట్రిప్పులు, వెళ్ళకూడనటువంటి చోట్లకు వెళ్ళడము, ప్రయాణం మధ్యలో ఆరోగ్య సమస్యలు, వెళ్ళిన తర్వాతకి అసలు మనది కాని ఊరు, మనం ఏదో అలా జనరల్గా, ఉదాహరణకు మొన్న అతను గోవాకి వెళ్ళాడు, అక్కడ కాల్ ఫ్రాక్చర్ అయింది, అక్కడ హాస్పిటల్లో 15 రోజులు. వాస్తవంగా వెళ్ళింది దేనికి? గోవాకి. ఏమైంది? బైక్ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఉంటారో వాళ్ళు కూడా ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకోకండి. కోర్టుకు సంబంధించి వాయిదాలకు ఈ ఒక్కసారి వెళ్లకుండా ఉండండి, లేదా మీ లాయర్ సలహా తీసుకొని దాన్ని బట్టి ప్రవర్తించండి. అనవసరంగా ఒంటెద్దు పోకడకు వెళ్ళి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోకండి. ఎవరైతే ఈ యొక్క విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళు కూడా చెప్పే కదండి, ప్రయాణ సమయంలో ప్రయాణ బడలిక, ప్రయాణంలో ఇబ్బందులు, ప్రయాణం చేసిన తర్వాత ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇక ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి 3వసారి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది అన్నమాట దాని ఉద్దేశం. అంటే 30 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి, 60 తర్వాతకి 90 సంవత్సరాలకి, కొంతమందికి 15 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో వచ్చింది అనుకోండి, అప్పుడు అతను 45 సంవత్సరాలకి రెండోసారి వస్తుంది, తర్వాతకి మళ్ళీ 75 సంవత్సరాలకు వస్తుంది. ఈ విధంగా ఏలినాటి శని ప్రభావం వచ్చిన వాళ్ళు గనక 60 నుండి 75, 80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మహామృత్యుంజయ హోమము, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, రుద్ర హోమము చేయించుకోవడము, అలాగే ఈ యొక్క ఆయుష్ హోమం చేయించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే
పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు.
అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలా మందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.